హలో తమ్ముడు, ఇంటికొచ్చి చాలా రోజులైంది కదరా, ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళరా. రేపు ఎల్లుండి సెలవులే కదరా. నువ్వంత ప్రేమగా పిలిస్తే నేను రాకుండా ఎందుకుంటాను అక్క. రేపు పొద్దునే నీ ముందు వాలిపోతాగా. ఆ కుర్చీని మాట్లాడండి. ఆడుతూ పాడుతూ వంట చేస్తుంటే అలుపేముందిలే, ఆడుతూ పాడుతూ మేకప్ వేసుకుంటే అలుపేముందిలే, ఆడుతూ పాడుతూ నడుస్తూ ఉంటే అలుపేముంటుందిలే, ఆటో వాడికి 20 రూపాయలు మందేలే. ఏంటే మహి, ఎలా ఉన్నావు? కనిపేట నుంచునున్నా. రాగానే పెంట మీద రాయేసినట్రా బాబు, మన మొహమే పడుతుంది. ఏరా తమ్ముడు, బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగింది కాబట్టి ఆడ వచ్చాడు ఇంటికి, లేదా మన వల్ల వచ్చేది హాస్పిటల్ కి. మహి మూసాం. దాని సంగతి తెలిసిందే కదరా, దాని మాటలు ఏం పట్టించుకోమకు, రా ఇంట్లో. మంగళహారతి ఇస్తారు, చూస్తున్నావేమో, నీ మోహన్ సీదా రా లోపలికి. నేను మరీ అంత ఎదవలా కనపడ. మహి మూసాం. మహి, కొంచెం మంచినీళ్ళు వా. దేవుడు కాలు చెడుగులు తెచ్చుకో. ఏ మహి, మళ్ళీ మూసాం. ఇదిగోరా వాటర్. ఎలా భరిస్తున్నావు అక్క దాన్ని? గ్యాస్ ఉండాల్సింది పసుపు దొడ్లకు అక్కడే కట్టేయాల్సింది, దరిద్రం వదిలేది. నిన్ను అయ్యే బాలేదు సరే మాకు దరిద్రం వదిలిందా? అరే అరే, నాకు ఈ ఫెస్టేషన్ వచ్చినప్పుడు డాక్టర్ గారు యాస్ నుంచి ఏమన్నారు అక్క, ఒంటికి నా డెడికేట్మెంట్ కి మంచిదంట. అవునారా? ఏమైపోయిందని కంగారు పడ్డారా? సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. మహి, ఆడిని ఇబ్బంది పెట్టకు. ఆడు 2 రోజులుండి ప్రశాంతంగా వెళ్ళడానికి వచ్చాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆడిని ప్రశాంతంగా ఉంచు. నీ మాట ఎప్పుడైనా దెబ్బలారనక్క. తింటాకి ఏం చేశారక్క? రాజా వచ్చారని చెప్పి పందిని బిర్యానీ చేసాం, బల్లెల్ని ఫ్రై చేసాం, పందిని కోసి చర్వ పెట్టాం, కప్పల పాయసం చేసాం. ఇంకేం కావాలా? మహి, మూసుకున్నాం. దానికి బాగా ఎక్కువైపోయింది కానీ దాని మాటలు ఏం పట్టించుకో మాకు, మనం తిందాం పద. ఇప్పుడు నాకేం వద్దక్క, చెట్టుగా కడుపు. మహి, టీవీ రిమోట్ చూసావా? అయ్యో, ఎత్తుకెళ్ళిపోయిందిగా. ఇట్లా గోకుండా ఎత్తుకెళ్ళి. ఇదిగోరా కాఫీ. అయ్యో బిడ్డ భయపడ్డాడే. ఏ బ్రో, దా కూర్చో. ఏ బ్రో, పడిపోయావా? అమ్మో, ఈ పిల్లని బతకనివద్దమ్మో, నేను క్షణం ఉండలేను కొంపలు. అమ్మో, నేను నమ్మ ఈ కొంపలు, నేను నీ కొంపలు ఉండలేను, నేను ఉండలేనమ్మో. అమ్మో, నేను ఉండలేనమ్మో ఈ కొంపలు. నేను అసలు ఏమైందిరా? ఏం జరిగిందిరా? ఎందుకు వెళ్ళిపోతా? అక్కడ ఇందాక కింద పడి అప్పుడు తలకేం తగిలిందేమో. నేను క్షణం కూడా ఉండలేను. అరే ఆగరా ఒకసారి. చెప్పక్క. ఈ టైంలో బస్సులు ఉండవరా? నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాను అక్క. ట్రైన్లు కూడా ఖాళీ ఉండవరా? నేను లారీ ఎక్కి వెళ్ళిపోతా, కానీ ఈ కొంపలు ఒక క్షణం కూడా ఉండలేను అక్క. అసలు ఏమైందిరా? ఏం చేసావు మహ్యాన్ని? కాఫీ తాగమని చెప్పి కాఫీ ఇచ్చానక్క. కూర్చోమని కుర్చీ కూడా ఇచ్చానక్క. నేను చేసిన తప్ప అక్క. చూసారు ఫ్రెండ్స్, మా చెల్లి ఎంత గయ్యాలో. 2 రోజులు సెలవులు కనొచ్చా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి గయ్యాలు చెల్లి. సరే ఎన్నెన్నో
ఆ కుర్చీని మార్చబెట్టి